వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం 3 టౌన్ ప్రాంత అభివృద్ధిని కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం నుంచి పిఎస్ఆర్ రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 40 ఫీట్ల రోడ్డును 60 ఫీట్లకు మార్చాలని స్థానికులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్మించిన సైడ్ డ్రైనేజీలను సైతం ప్రైవేటు వ్యక్తులు కూల్చివేసి అభివృద్ధికి అడ్డుగా మారుతున్నారని ఫిర్యాదు చేశారు. ఖమ్మం కేంద్రంగా 155 కోట్లతో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న రోడ్డు విస్తరణ చేయకపోవడంతో ఈ ప్రాంతం మరింత ఇరుకుగా మారుతుందని తెలిపారు. తక్షణమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని రోడ్డు విస్తరణ పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధానంగా పొట్టి శ్రీరాములు రోడ్డు తిడోం ప్రాంతంలో మార్కెట్కి గుండెకాయలాంటి రోడ్డు ప్రధాన ప్రాంతం. ఏది గుంటెమల్ల గుడి దగ్గర నుంచి కూడా డైరెక్ట్ మార్కెట్ దాకా ప్రధాన ప్రాంతం. అలాగే కేబుల్ బ్రిడ్జి కానీ మార్కెట్ అభివృద్ధి ఏది మన 155 కోట్లు షెడ్లు వేస్తున్నారు. 8 షెడ్లు అధునాతంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా సుందరీకరిస్తున్నారు. అలాంటి సుందరీకరణ భాగంగా రోడ్డు విస్తరణగా అడ్డంకులు పెడుతున్న వారి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే దాదాపుగా ఈ రోడ్లో 20% సెట్ బ్యాక్ వెళ్ళిపోయి ఉన్న ఇల్లు కొత్త నిర్మాణం జరిగింది. ఆల్రెడీ 60% సమ్మతంగా ఉన్నారు, ఏది అభివృద్ధి చేయండి మాకు కావాలి అని. ఒక 20%లో దీంట్లో కొంతమందికి 50 అడుగులు 60 అడుగులు ఇళ్ళే ఉంటాయి. వాళ్ళకి ప్రభుత్వం కానీ కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ ఏదో ఒక చర్య తీసుకొని వాళ్ళని ఒప్పించి చేపించి అభివృద్ధి చేయాలి. కానీ ఇలా అభివృద్ధికి ఆటంకం పెట్టి ఈ రోడ్డు తీయడానికి అభివృద్ధి లేదంటే ఎలా అభివృద్ధి జరిగిద్ది?